వసతి గృహంలో నుంచి 10వ తరగతి విద్యార్థి పారిపోయిన సంఘటన తాండూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈల ఉన్నాయి. తాండూరు పట్టణం విజయనగర్ కాలనీలో గల పెద్దేముల్ మండలంకు చెందిన వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న అక్షిత్ అనే విద్యార్థి ఉదయం కనిపించకుండా పోయాడు. దీంతో వసతిగృహ సిబ్బంది వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి తండ్రి ఉదయం నుండి సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సీఐ పరమేశ్వర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపాడు. మార్నింగ్ 5 to 9:30 వరకు వేకప్ కాల్ ఉంటుంది. మార్నింగ్ 5 to 9:30 వేకప్ కాల్ ఉంటుంది. మా స్కూల్కి ఒకటి కంపౌండ్ వాల్ లేదు. పిల్లలు అదే డిసిప్లిన్తో వస్తారు, వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు, వస్తారు. వీడు 7కి అట్లా ఒకసారి డైనింగ్ హాల్కి వచ్చిండు. తొందరగా వచ్చిన అక్షిత్ అంటే లేదు సార్ కొంచెం స్నానం చేసుకుని ఆకలి అవుతుంది అన్నాడు. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 7:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం. 7కి వచ్చిండు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత అసెంబ్లీ 9కి స్టార్ట్ అవుతుంది. 9 to 9:15 మధ్యలో చూస్తే వాడు కనిపించకపోయేసరికి బాత్రూమ్ సైడ్ అన్నీ నెంకినాం. బ్యాగు వాని లగేజ్ బ్యాగు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడేసి బ్యాగ్ మేము తీసుకొని షాప్ రూమ్లో పెట్టుకున్నాం. బస్ స్టాండ్ అండ్ అక్కడ అంతారం గేట్ దగ్గర సెర్చ్ చేసినాం, ఎక్కడ కనిపించలేదు. నా డ్యూటీ 9:30కి అయిన తర్వాత వాళ్ళ హౌస్ మాస్టర్ వచ్చిన తర్వాత సార్ ఇట్లా అబ్బాయి కనిపిస్తలేడు, కొంచెం ఇంటికి ఫోన్ చేసి తెలుసుకోండి సార్ అని చెప్పిన. నాకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండా అంటే రాలేదు సార్ అంటే, కొంతమంది పిల్లలు వారిపోయేటోళ్ళు చెప్తారు సార్ మా వాళ్ళు ఇట్లా వచ్చిర్రు అని చెప్తారు. అట్లే కూడా వస్తాడేమో అనుకుంటా వాళ్ళకి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం. రాకపోయేసరికి పేరెంట్స్ పిలిపించి కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ 1 year నుంచి చదువుతాడు. మిస్సింగ్ అయిందని 10 ఫోన్ వచ్చింది, మేము ఇప్పుడు వచ్చింది. మీ బాబు పేరు ఏం పేరు? అక్షిత్. ఏ స్కూల్? హాస్టల్ పెద్దేముల. ఏడ ఉన్నది అది? ఎన్టీఆర్ నగర్. ఎక్కడి నుంచి పోయిండు? ఇవాళ ఉదయమే పోయిందా? పోలీసులో కంప్లైంట్ ఇచ్చిండ్రా? మరి స్కూల్ వాళ్ళని అడిగినరా? అడిగినాం. ఏమన్నారు వాళ్ళు? ఉదయం డిన్నర్కి వచ్చిన నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి కనవడలేరా. రాత్రి ఉండేనా? నైట్ ఉన్నాడు, ఉదయం లేడని చెప్తున్నారు వాళ్ళు. నైట్ కెమెరాలు ఉన్నాయా లోపల? ఏమో చూడలేము మేము. 2 ఉన్నాయి, 2 లేవంటారు సార్. అంటే ఇప్పుడు మీకు ఎవరి మీద అనుమానం? మాకేం లేదు సార్, మాకు ఎవరి మీద ఏమనుమానం లేదు. మరి ఎందుకు పోయింది వచ్చాను మీరు అనుకుంటారు? ఏమో మాకు తెలియదు, ఇదే ఫస్ట్ సారి. ఎప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తుండే వచ్చి వాళ్ళకోసం. మీ ఊరు ఎక్కడ సార్? కాస్లాబాద్ మోహన్పేట. అయితే పిల్లవాడు కనిపించలేడు అని చెప్పి మీకు ఫోన్ చేసి పిలిపించారు. ఉదయం నుంచి మరి ఇప్పటి వరకు ఏం చేశారు? నేను డ్యూటీలో ఉంటాను. నేను 4:30కు మోహన్పేట వచ్చిన, ఇక్కడ వచ్చేవారు 6 అయ్యి. మీరు ఏం నిధులు? నేను ఆర్టీసీ డ్రైవర్.